ఒకప్పుడు పచ్చని కొండలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్న అందమైన గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు అమ్మూలు. అమ్ములు చాలా అందంగా ఉండేది. ప్రకృతిని ఎంతో ప్రేమించేది. ఆమెకు పూలతో, చెట్లతో, పక్షులతో స్నేహం ఉండేది. ఒకరోజు ఆమె తోటలో నడుస్తూ ఒక వింత పూలమాల కనుగొంది. ఆ పూలు చాలా కాశ్మీరం వాసనతో, చమక్కున మెరుస్తూ ఉండేవి. అది సాధారణ పూలమాల కాదు. అది ఒక వనమాల, ప్రకృతికి ప్రత్యేకమైన పూజాబంధం. అమ్ములు ఆ పూలమాల ధరించగానే ఆమెకు చెట్లు, పువ్వులు, పక్షుల మాటలు అర్థమయ్యాయి. అమ్ములు ఆశ్చర్యపోయింది. పచ్చని వృక్షాలు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాయి. ఒక వృక్షం చెప్పింది, అమ్ములా, ఈ వనమాలను ధరిస్తే ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత నీది. మాకు నీ సహాయం అవసరం. అమ్ములు అంగీకరించింది. ఆమె అడవిలోకి వెళ్లి చూసింది. కొంతమంది చెట్లు కోసేందుకు పెద్ద కత్తులతో వచ్చారు. పాపం! చెట్లు భయంతో వణికిపోతున్నాయి. పక్షులు కూతలు పెడుతూ అడవుల నుంచి ఎగురుతున్నాయి. అమ్ములు ధైర్యంగా ముందుకు వెళ్ళింది. వనమాల నుంచి వెలువడిన ప్రకృతి శక్తితో చెట్ల ముందు నిలబడి ఇలా అరిచింది, ఈ చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, వానలను ఇస్తాయి. ఇవి లేకపోతే మనం ఎలా బతకగలం? వారు మొదట ఆమె మాటలను వినలేదు. కాని అమ్ములు పక్కన ఉన్న పక్షులు, చెట్లు కూడా కలిసి తమ బాధను చెప్పాయి. అప్పుడు ఆ చెట్లు కొట్టే మనుషులు అర్థం చేసుకుని చెట్లు కోయకుండా వెనక్కి వెళ్లారు. అమ్ములు ఆనందంతో ప్రకృతికి ధన్యవాదాలు చెప్పింది. వనమాల ప్రకృతి రక్షణలో ఆమెకు శక్తి ఇచ్చింది. కాని నిజమైన శక్తి ఆమె హృదయంలో ఉన్న ప్రకృతి ప్రేమే అని ఆమె గ్రహించింది. అప్పటినుండి అమ్ములు వనమిత్ర గా ప్రసిద్ధి చెందింది. మనం కూడా అమ్ములును అనుసరిస్తూ ప్రకృతిని ప్రేమిద్దాం, కాపాడుదాం. ఈ కథ నీతి: ప్రకృతిని ప్రేమించడం, దాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తీసుకువచ్చే శక్తిని కలిగిస్తుంది. ప్రకృతిని ప్రేమించండి, అది మిమ్మల్ని మరింత ప్రేమిస్తుంది.